డిసెంబర్ 7వ తారీఖుకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ 9వ తారీఖు నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశం కూడా ఉన్నది. అయితే ఈలోపే క్యాబినెట్ విస్తరణ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. డిసెంబర్ 7వ తారీఖు లోపే క్యాబినెట్ విస్తరణ జరగాలి, కొంతమంది మంత్రివర్గ విస్తరణ జరగాలని చెప్పేసి ఆలోచిస్తున్నది. దీంట్లో ఆశావహులు చాలామంది ఉన్నారు. ఈ మంత్రివర్గ విస్తరణ జరిగి, ఎందుకంటే ఇప్పుడు ఇంకొక 2 రోజుల లోపల మహారాష్ట్ర ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. మొత్తం మహారాష్ట్ర ఫలితాలు వెలువడే తర్వాత ఇక్కడ కూడా అక్కడ సానుకూల వాతావరణం ఏర్పడి రాబోయే రోజుల లోపల ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్న సందర్భం లోపల స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. దీంట్లో చాలామంది ఆశావాహులు ఉన్నారు. కొన్ని జిల్లాలకి మంత్రివర్గం లోపల ప్రాతినిధ్యం లేదు. ఆ జిల్లాలకి కొంతమంది ఎమ్మెల్యేలను క్యాబినెట్ లోపలికి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. కొద్దిమంది ఎమ్మెల్సీలను కూడా మంత్రివర్గం లోపలికి తీసుకునే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీంట్లో ఆశావాహులు చాలామంది ఉన్నారు. నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లోపల మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లోపల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. వాటి సారాంశం ఏంటంటే స్థానిక సంస్థల లోపల ఎట్లా వెళ్ళాలి అనేటువంటి అంశంతో దానిపైన కసరత్తు కూడా చేయడం జరిగింది. ఈ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఈ జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల లోపల ఇంకొక 2 కొత్త స్కీములను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే 6 గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజల లోపలికి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకొక 2 గ్యారంటీలను, ఏదైతే పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, అదేవిధంగా ఆసరా పెన్షన్లు, అట్లనే రైతు భరోసాను కూడా కల్పించేటువంటి ఈ 2 స్కీమ్లని ప్రవేశపెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నది. అదేవిధంగా ఈ సమావేశాల లోపలనే, ఈ అసెంబ్లీ సమావేశాల లోపలనే ఏదైతే కులగణన జరుగుతూ ఉన్నది, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డటువంటి తరగతులకి సరైన ప్రాతినిధ్యం కల్పించాలి, వాళ్ళకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ల గురించి కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ కులగణనను అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే దిశగా కూడా ఈ సమావేశాలను ఉపయోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. అదేవిధంగా ధరణిని, ఈ సమావేశాల లోపలనే ధరణిని రద్దు చేసి ఆ ధరణి స్థానం లోపలనే కొత్తగా రూపొందించిన ROR చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నది. అట్లనే మంత్రివర్గ విస్తరణ, అట్లనే ధరణిని తీసేసి బీసీ రిజర్వేషన్ల గురించి, మంత్రివర్గంలో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం కానీ, ఇది పూర్తిగా ఈ స్థానిక సంస్థల లోపల పాటించాల్సినటువంటి గెలుపు దిశగా వెళ్ళేటందుకు, చర్చలు చేసేటందుకు ఈ కసరత్తు అనేది మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. మొత్తంగా క్యాబినెట్ విస్తరణ ఉండబోతున్నట్టుగా డిసెంబర్ 9వ తారీఖు నుంచి సమావేశాలు, డిసెంబర్ 7వ తారీఖు లోపలనే క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. చాలామంది ఆశావాహులు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దాదాపుగా కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆ జిల్లాల నుంచి మంత్రులుగా ఎవరెవరు ఉంటారు అనేది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఎవరెవరు ఉండాలని అనుకునే వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి.